హలో భోజన ప్రియులారా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మాట విని మీరు మిస్ అయ్యారు అని నేను మిస్ అయ్యాను కదా. సో ఇంకా ఎందుకు లేట్, రండి ప్రిపేర్ చేసేసుకుందాం ఈ రెసిపీని. రెసిపీ అంటుంది కానీ ఇంకా ఏం రెసిపీ అని చెప్పట్లేదు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇదైతే కాజు బర్ఫీ. మా డాడీ చాలా బాగా చేస్తారు. మా డాడీ చేసే రెసిపీని చూసి నేను కాపీ కొట్టాను. ఇవాళ రండి ప్రిపేర్ చేసేసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఇక్కడ సెటప్ చేసేసుకున్నాను. పంచదార, నెయ్యి, కొన్ని బాదం పప్పు, కొన్ని జీడిపప్పు, అలాగే 4 యాలకులు. ఇంతేనండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక గిన్నె పెట్టుకోండి. ఆ గిన్నె హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాక ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాము. ఏంటంటే ఇవి ఆ బాదం పప్పు పైన ఉండే తొక్కల్ని పీల్ ఆఫ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఈ వాటర్ కొంచెం గోరువెచ్చగా అయ్యాక దీంట్లోకి మనం తీసుకున్న బాదం పప్పుని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ బాదం పప్పు ఒక కప్ తీసుకున్నానండి. లెక్కేందుకు ఒక కప్ తీసుకున్నాను. సో ఈ కప్పు దీంట్లో వేసేసి చక్కగా అవి నానే వరకు ఒక్క 5 minutes ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. మా అమ్మ చేస్తున్నట్టుగా పీల్ ఆఫ్ చేసేసుకోండి. చక్కగా పీల్ ఆఫ్ చేసి ఒకసారి వాష్ చేసుకోండి. చూసారు కదా, ఇలా నీట్గా ఆరిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం ముందుగా ఒలుచుకొని పెట్టుకున్న బాదం పప్పు ముక్కల్ని యాడ్ చేసుకుందాం. అలాగే ఇంకొక కప్పు ముందు తీసుకున్న జీడిపప్పు ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందామండి. దీన్ని బాగా పౌడర్గా చేసుకోవాలన్నమాట. వాటర్ అనేది యాడ్ చేయకూడదు. మళ్ళీ చెప్తున్నాను, వాటర్ యాడ్ చేయకూడదు. సో దీన్ని అయితే చూసారు కదా, చక్కగా పౌడర్ లాగా చేసుకున్నాము. ఇదైతే పౌడర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మీకు ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటే మీరు జల్లించుకోవచ్చు ఒకసారి జల్లెడ తీసుకొని. నాకైతే ఇలా సరిపోతుంది అనిపించి నేను ఇలా చేసేస్తున్నాను అనమాట. సో దీన్ని అయితే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. చూసారు కదా, చక్కగా వచ్చింది పౌడర్ అనేది. ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లోకి ఒక కప్పు పంచదారని యాడ్ చేసుకుందాం. ఈ పంచదారలోకి 4 యాలకుల్ని కూడా యాడ్ చేసుకుందాం. పంచదార క్వాంటిటీ ఎలాగంటే మనం ఇందాక తీసుకున్న కాజు అండ్ బాదం పప్పు పేస్ట్ అంటే పౌడర్ అనేది 1 కప్పు వస్తే ఇది 1.5 కప్ యాడ్ చేసుకోవాలన్నమాట. షుగర్ అనేది మనం తీసుకున్న క్వాంటిటీకి ఎప్పుడు కొంచెం హైలోనే వేసుకోవాలి, లేదంటే మనకి తీపి తగ్గినట్టు అనిపిస్తుందండి. చూసారు కదా, చక్కగా ఈ పౌడర్ని కూడా వేరే జార్లోకి తీసేసుకుందాం. చక్కగా పౌడర్ అయిపోయింది కదా యాలకులు కూడా. సో దీన్ని అయితే పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. ముందుగా చేసుకున్న కాజు అండ్ బాదం పౌడర్, అలాగే కొద్దిగా నెయ్యి, అలాగే కొద్దిగా పంచదారను యాలకులు కలిపి చేసుకున్నది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు అసలైన ప్రొసీజర్ స్టార్ట్ అయిందండి. చూసారు కదా, దీంట్లో 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. మీరు ఆవు నెయ్యి తీసుకోవచ్చు, లేదా మామూలు నెయ్యి అయినా తీసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోనే వస్తుంది అనమాట. సో చూసారు కదా, ఈ నెయ్యి కరిగే వరకు మనం వెయిట్ చేద్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ అనేది నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. తద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ని మీరు ముందుగానే చూడొచ్చు. చూసారు కదా, ఇది వేడయ్యాక నెయ్యి కరిగిపోయాక దీంట్లోకి మనం ముందుగా తీసుకున్న పంచదారను యాలకులు కలిపి చేసుకున్న పేస్ట్ పొడి ఉంది కదా, ఆ పొడిని ఇందులో యాడ్ చేసుకొని దీంట్లోకి ఇందాక నేను స్టార్టింగ్లో యాడ్ చేసుకున్న గ్లాస్తోనే 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది నార్మల్ వాటరే, హాట్ వాటర్ ఏం కాదు. ఈ నార్మల్ వాటర్ యాడ్ చేసుకున్నాక ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి. ఈ పాకం పట్టడమే చాలా టైం తీసుకుంటుంది. నాకు ఈ వీడియో చేయడానికి ఆల్మోస్ట్ 1 hour టైం తీసుకుంది అనమాట. ఏంటంటే మనం ముందు ఎంత శ్రమ తీసుకున్నా చివరిలో అవుట్పుట్ అనేది మంచిగా వస్తే ముందు తీసుకున్న శ్రమంతా మర్చిపోతాం కదా. ఏదో మీకు కొటేషన్లా అనిపిస్తే వాడుకోండి, లేదంటే వదిలేయండి, అది వేరే విషయం. సో ఇక్కడ చూసారు కదా, నేను పాకంకి సిద్ధం చేసుకుంటున్నాను. ఇంకేంటండి విశేషాలు, ఈ పాకం రెడీ అయ్యేలోపు కాసేపు మాట్లాడుకుందాం. రాజకీయాలు మనకెందుకు చెప్పండి, రాజకీయాలు వదిలేసి ఇది వేరే విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఏమైనా మాట్లాడాలంటే నాతో కామెంట్ బాక్స్లో మాట్లాడండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. చూసారు కదా, ఇది చక్కగా పాకము గట్టి పాకంగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో ఇదైతే గట్టి పాకం ప్రిపేర్ అయ్యేదాకా నుంచొని ఓపిక్గా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇది ఎంత కలుపుకుంటూ ఉంటే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. దీంట్లో ఫుడ్ కలర్స్ ఏమి మనం యూజ్ చేయని అవసరం లేదు. అలాగే చివరిలో సిల్వర్ పేపర్ వాడతారనమాట. ఆ సిల్వర్ ఫాయిల్ అనేది మన హెల్త్కి అంత మంచిది కాదు, కాబట్టి నేను అది స్కిప్ చేసేసాను. పైగా ఇంట్లో స్వీట్స్కి ఎందుకండి, ఎవరైనా చుట్టాలు వాళ్ళు వస్తే వాళ్ళకి డెకరేషన్ కంటే మనం ముందు ఎవరైనా వస్తే కొంచెం పైపైన డెకరేషన్స్ ఎక్కువ చేసి పెడతాం కదా, అలాంటప్పుడు బాగుంటుంది. కానీ సిల్వర్ ఫాయిల్స్ ఇలాంటప్పుడు అవసరం లేదు, మన ఇంట్లోకి చేసుకుంటే. అయినా మీకు మన ముందు వీడియోస్లో చెప్పాను కదా, ఈ పాకం అనేది కొంచెం దగ్గర పడినాక దీంట్లోకి
ఆ పౌడర్ మనం ముందుగా చేసుకున్న కాజు అండ్ బాదం పౌడర్ని యాడ్ చేసేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇక్కడి నుంచి అసలు ప్రాసెస్ అండి ఏంటంటే ఇది అడుగు పట్టేయడం స్టార్ట్ అవుతుంది. మధ్యలో కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ పిండి అనేది ఇందులో వేసేసాక మనం స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలి, లేదంటే ఈజీగా అడుగు పట్టేస్తుంది. అడుగు పడితే ఈ స్వీట్ టేస్ట్ అస్సలు బాగోదండి. దీంట్లోనే సాధ్యమైనంత వరకు గట్టిగా చేసుకున్నాక చూసారు కదా, ఇలా చేసుకుంటూ మధ్యలో నెయ్యిని అప్లై చేసుకుంటూ చేసుకోండి, లేదంటే ఈజీగా అడుగు పట్టేస్తుంది. మా ఫాదర్ అయితే ఇంట్లో, అంటే మా నాన్నగారు ఇంట్లో ఏదైనా ఫుడ్ కలర్స్ కానీ ఇలాంటి సిల్వర్ ఫాయిల్స్ ఇలాంటివి వాడితే అస్సలు ఊరుకోరండి, ఎందుకంటే అవి హెల్త్కి అంత మంచిది కాదు. అంతేకాదు ఇంట్లో కెచప్స్ కానీ మయోనీస్ కానీ ఇలాంటివి ఏమీ వాడనివ్వరండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే దగ్గర పడిపోతుంది. దీన్ని అయితే చక్కగా కలుపుకుంటూ గట్టిగా అయ్యే వరకు, కొంచెం గట్టిగా అయ్యే వరకు వెయిట్ చేద్దాము. సో ఇదైతే దగ్గర పడటానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడే అసలు మనం సిమ్లో పెట్టి దగ్గర నుంచొని కలుపుకుంటూ ఉండాలి. ఈ స్వీట్ చేయడానికి నాకు దగ్గరగా 1 అవర్ టైం పట్టిందండి, కానీ చివరిలో టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. అచ్చం స్వీట్ షాప్లో తిన్నట్టే ఉంది. చాలా మంది కాజు బర్ఫీ అంటే కాజు ఒకటి వేస్తే సరిపోతుంది, బాదం పప్పు వేయనవసరం లేదు అనుకుంటారు. కానీ బాదం పప్పు కూడా వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని పక్కన ఒక చిన్న ప్లేట్ లాంటివి తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇక్కడ మా అమ్మ అప్లై చేస్తున్నారు చూడండి. చక్కగా అలా అప్లై చేసుకున్నాక ఈ కాజు బర్ఫీ మిశ్రమం ఉంది కదా, చక్కగా దాన్ని అందులో వేసేయాలి. కొంచెం సేపు ఫ్యాన్ కింద పెట్టుకుంటే మనకు గట్టిపడిపోతుంది. అలా గట్టిపడినాక మనం చాకుతో చిన్న చిన్న, అంటే మనకి డైమండ్ షేప్లో యాక్చువల్గా కాజు బర్ఫీ ఉంటుంది, అలా కావాల్సినట్టుగా కట్ చేసుకొని తినచ్చు. సీరియస్లీ టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. చూసారు కదా, ఇలా పోసేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకోండి. నేనైతే ఇది ఏంటంటే ఫ్యాన్ ముందుగానే వేసేసాను, కొంచెం నాకు ఫ్యాన్లోనే గట్టిపడిపోయింది. మీరు ఫ్యాన్ ఆఫ్ చేసుకొని ఒకవేళ మీరు ఇలా వేసుకోవాలి అని అనుకుంటే మౌల్ లాగా ఫ్యాన్ ఆఫ్ చేసుకొని ఇది మౌల్డ్ చేసేసుకున్నాక పెట్టుకోండి. ఇలా కింద ట్యాప్ చేయండి, హోల్స్ ఏమైనా ఉంటే పక్కకి వెళ్ళిపోతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కాజు బర్ఫీ రెడీ అయిపోయింది. బాదం అండ్ కాజు బర్ఫీ ఇది నేను పెట్టిన పేరు అనమాట. సీరియస్లీ టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఒకసారి ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ మీరే కావాలనుకుని ట్రై చేస్తారు. టేస్ట్ అంత బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.